నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వార్త ఏంటంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారు అందరి చేత అన్నా అని పిలిపించుకున్న అద్భుతమైన మహానటుడు, మహామనిషి. అతను మహానాడుకి రాండి అని ఆహ్వానిస్తూ ఉన్న ఒక ఆడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. నాకు అది చూడగానే చాలా ఆనందం వేసింది. ఇది ఈరోజు వార్త. ఇంకా దీని గురించి డీటెయిల్స్గా చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. నమస్కారం. ఇక వార్తల్లోకి వద్దాం. మామూలుగా సీనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఆయన పార్టీ పట్టిన దగ్గర నుంచి కూడా మహానాడు జరుగుతూ ఉండేది. ఎక్కడది? ఏదో ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని 3 రోజులు జరిగేది. 27, 28, 29. ఇంతకు ఎన్టీఆర్ గారి బర్త్డే ఇప్పుడు 28వ తారీఖున, మే 28. ఇది వారసత్వంగా జరుగుతున్న ఒక పెద్ద పసుపు పండగ. ఆ మాటకి చెప్పాల్సి వస్తే టీడీపీ వాళ్ళకి, టీడీపీ తమ్ముళ్ళకి, టీడీపీ క్యాడర్కి నిజంగా పండగ ఇది. ఎంత అద్భుతంగా జరిగేదో దాన్ని గత 43 సంవత్సరాల నుంచి అలా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, దాన్ని జిల్లాలకు కూడా దాన్ని విస్తరింపజేశారు. అయితే ఈ రోజున కడపలో అబ్బువరం అనే ఒక ప్రాంతంలో 128 ఎకరాల్లో మహానాడు జరుగుతుంది. ఈ మహానాడికి అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇది మొట్టమొదటిసారి కడపలో జరుగుతుంది. వైసీపీ పార్టీకి కంచుకోటైన కడపలో జరుగుతుంది. అందుకని వాళ్ళు దీన్ని చాలా స్పెషల్గా తీసుకొని 128 ఎకరాల్లో మంచి అద్భుతమైన స్వాగతాలు, కటౌట్లు, గిటౌట్లు అన్నీ పెట్టేసి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. సరే, ఇప్పుడు దానికి ఎవరు వస్తారా ఎవరు రారా అనేది మనకు పెద్ద మ్యాటర్ కాదు. ఈ రోజున మనకు వార్త ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు, ఆయన అక్క చెల్లెల్ని, తమ్ముళ్ళని, తెలుగుంటి ఆడపడుచుల్ని, తెలుగుంటి వాళ్ళ అందరిని ఆహ్వానిస్తూ మహానాడుకి రండి, దీన్ని జయప్రదం చేయండి అని చెబుతూ ఉన్న ఒక ఆహ్వాన ఆడియో వైరల్ అవుతుంది. అది నాకు చూడడంలో చాలా ముచ్చటేసింది. అందుకని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. కావాలంటే మీరు కూడా చూడండి. నిజంగా అయితే దీన్ని ఎవరు క్రియేట్ చేశారు? ఏఐ క్రియేట్ చేసింది. ఏ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మీకు అర్థమైన భావంలో చెప్పాల్సి వస్తే దీన్ని గ్రాఫిక్స్లో క్రియేట్ చేసి ఎవరో రిలీజ్ చేశారు. అద్భుతంగా అది వైరల్ అవుతుంది. కావాలంటే మీరు చూడండి. అచ్చం మన ఎన్టీ రామారావు గారు వాయిస్ని డిట్టో దింపేశారు. నిజంగా నాకు చాలా హ్యాపీ చేసింది. ఆయన ఒక అద్భుతమైన మహానుభావుడు. ఆయన గురించి ఆయన పుట్టినరోజుకి వీడియో చేస్తాను సాయంత్రం. అదనమాట వార్త. ఆ ఆడియో అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు చూడండి. జై ఎన్టీఆర్, జై మహానాడు. ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు నమస్కారం. తెలుగు జాతిని ఏకం చేయడానికి, తెలుగు వారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగు వారి ఐక్యతకు చిహ్నంగా నిలవటం నాకెంతో గర్వంగా ఉంది. 2025 మే 27, 28, 29 తేదీల్లో కడప గడ్డపై తొలిసారిగా జరగబోయే మహానాడు వేడుకలకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. జై మహానాడు, జై తెలుగుదేశం.